దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతులకు అంతరాయం కలగడంతో వంట గ్యాస్ కు ఇప్పటికే కొరత ఏర్పడింది. ఇది మరింత తీవ్రమవుతుందేమోనన్న భయంతో చాలా మంది ఇళ్లలో ఫుల్ గ్యాస్ సిలిండర్ ఉన్నా మళ్లీ మరోదాని కోసం బుక్ చేస్తున్నారు. ఆన్లైన్ యాప్లలో బుకింగ్లు కాకపోవడంతో సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ఎల్పీజీ కొరత ప్రభావం పలు దేవాలయాల్లో అన్నదానాలు, ప్రసాదాల పంపిణీకి సైతం తాకింది. ఎల్పీజీ కొరతతో కొన్ని చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. మరికొన్ని చోట్ల కట్టెలు, బొగ్గు పొయ్యిలను వినియోగిస్తున్నారు. They don't have empties. Going to their house, they don't have empties. 700, usually 700. What will be entire flight, 33 days. దీంట్లో డే వారీగా కనిపిస్తే 5 days. 5 days. It will take time for this. 3 बार आपको जाना ही पड़ेगा. 55 lakhs. सेफ्टी इंस्पेक्टर का आवाज जैसे कि ओपनिंग टाइम ही चेंज हो गया है. 2 बजे ओपनिंग टाइम है. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు వరంగల్ నుంచి నవీన్, అలాగే విజయవాడ నుంచి లీలా సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్కి వెళ్దాం. నవీన్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎల్పీజీ కొరతకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వరంగల్లోనైతే కొద్ది రోజులుగా వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏవైతే హోటల్స్, చిన్న చిన్న కర్రీ పాయింట్స్ ఉన్నాయో వాటిపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతోంది. ఇక్కడ గ్యాస్ ఏజెన్సీలు ఏదైతే హోటళ్లకు సరఫరా నిలిపివేయడంతో పూర్తి స్థాయిలో కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని కర్రీ పాయింట్లు అయితే కర్రీలను తగ్గించి వండుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల టీ మాత్రమే అందుబాటులో దొరుకుతుంది. ఇక్కడ ప్రధానంగా హనుమకొండలో ఉన్నటువంటి, నయీంనగర్లో ఉన్నటువంటి ఈ ఒక కర్రీ పాయింట్ దగ్గర ఉన్నాను, చైతన్య కర్రీ పాయింట్. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా హనుమకొండలో ఉన్నటువంటి హాట్ ఏరియా ఇది. ఇక్కడ చాలా వరకు హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు, రూములలో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి కర్రీస్ తీసుకుపోయి వాళ్ళు బ్యాచిలర్స్ వినియోగించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం గ్యాస్ దొరకక మొత్తం మనం చూడవచ్చు ఈ కర్రీ పాయింట్ అంతా కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గ్యాస్ పొయ్యిలతో ఇక్కడ చపాతీ చేసేటువంటి ఏదైతే చపాతీ చేసేటువంటి పేనం ఉందో ఈ పేనం కూడా గ్యాస్ లేక మనం చూడవచ్చు గ్యాస్ బండ తీసేశారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోటళ్లలో ఈ గ్యాస్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో 3 రోజుల నుంచి ఈ కర్రీ పాయింట్ అయితే 2 రోజులుగా బంద్ పెట్టామని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి కర్రీలకు అలవాటు పడేందుకు ఇక్కడికి వచ్చేటువంటి వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కర్రీ పాయింట్లలో 1-2 కర్రీలను మాత్రం అందుబాటులో ఉంచుతున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్యాస్ ప్రభావంతో మీరు అనుకున్నటువంటి కర్రీలు దొరుకుతున్నాయి, ఏంటి పరిస్థితి? మీరు దేనికి వచ్చారు ఇక్కడ? వాస్తవానికి చైతన్య కర్రీ పాయింట్కు మేము ఇది ఓపెన్ చేసినప్పటి నుండి ఈ ఏరియాలో ఉండేటువంటి బ్యాచిలర్స్ అందరూ కూడా ఇక్కడ రెగ్యులర్గా ఒక 40 రకాల కర్రీస్ దొరుకుతూ ఉంటాయి. ఈచ్ కర్రీ వచ్చేసి 20-30 రూపీస్కి దొరుకుతాయి. మేము ఇక్కడ కర్రీ తీసుకువెళ్ళి రూమ్లలో మేము రైస్ కుక్కర్ మీద రైస్ వండుకునే వాళ్ళం. ఇప్పుడు కర్రీ కోసమే రెగ్యులర్గా వచ్చే క్రమంగానే నేను కూడా అదే దానికోసమే కర్రీకి తీరా వచ్చి చూస్తే ఇక్కడ ఇప్పుడు రోజు 40 కర్రీస్ ఉండేటివి ఇప్పుడు చూస్తే ఒక సాంబార్ ఉంది, ఇంకా 1-2 కర్రీసే తప్ప వేరే కర్రీస్ ఏం లేవు.
ఇది వాస్తవంగా ఇంకా మరి పోను ఏ రకంగా దారితీస్తుంది అనేది చాలా పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి, మీరు ఇండ్లలోకి వచ్చేటువంటి సిలిండర్స్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డొమెస్టిక్ గ్యాసులు ప్లస్ కమర్షియల్ గ్యాసులు ఉంటాయి కదా, మరి ఇది గ్యాస్ ఏజెన్సీలు అందరూ కూడా మరి వారు సిండికేట్ అయ్యి ఏమన్నా ఈ కమర్షియల్ గ్యాస్ మీద ఏమన్నా రేట్లు పెంచడమా, లేకపోతే వీళ్ళకు సరఫరా చేయడంలో వారేమన్నా జాప్యం చేస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగానే గ్యాస్ సప్లై అనేది మనకు తగ్గిపోయిందా అనేది తేల్చి చెప్పాలి. ఇది మరీ ముఖ్యంగా కూడా ఈ ప్రజలకు నిత్యావసర వస్తువులలో ఏదైతే ఉన్నదో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి. సుమిత్ర పరిస్థితి బ్యాచిలర్స్ అయితే కొన్ని కర్రీలు అందుబాటులో ఉండడంతో కొన్ని కర్రీలను అయితే తీసుకొస్తా ఉన్నారు, తీసుకునేందుకు కొంత ఎగబడుతున్నారు. ఒకటి రెండు కర్రీ పాయింట్ల దగ్గర ఎగబడుతున్నారు. కొంత నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ కర్రీలను అందుబాటులో ఉంచారు, ఏ కర్రీలు అందుబాటులో ఉన్నాయి? చాలా ఉందండి. ఏం చెప్తారు, ఎన్ని రోజులుగా ఉంది? మేము 3 days నుంచి షాప్ క్లోజ్ చేస్తున్నాం. 3 days నుంచి. ఇది వాళ్ళు చెప్తున్నది, నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట. మొత్తంగానైతే వరంగల్లోనైతే గ్యాస్ కొరత ప్రధానంగా హోటళ్లకు చిన్న చిన్న కర్రీ పాయింట్లకు అయితే ప్రధానంగా గ్యాస్ కొరత అయితే కనిపిస్తోంది. సుమిత్ర.